గోవిందనగరం గ్రామంలో రంగయ్య అనే రైతు ఉండేవాడు. రంగయ్య రైతు కొడుకు రమేష్ 10వ తరగతి చదువుతున్నాడు. రమేష్ మంచివాడే, కానీ కోపిష్టి. కాకపోతే ఎంత కొట్లాడినా కోపం దిగిపోగానే క్షమాపణ అడుగుతుండేవాడు. రమేష్ రోజు ఇలా గొడవలు తెస్తుండటంతో రంగయ్య అతన్ని గట్టిగా మందలించాడు. రమేష్, ఇలా కోపంగా ఉండటం మంచిది కాదు. నీకు కోపం వచ్చినప్పుడల్లా పెరటి తలుపుకు ఒక మేకు కొట్టు అని చెప్పాడు. రమేష్ ఆ తర్వాత రోజు నుంచి మేకులు కొట్టడం మొదలుపెట్టాడు. రాను రాను ఆ మేకులతో తలుపంతా అందవిహీనంగా కనిపించసాగింది. ఓ రోజు రంగయ్య రమేష్కి అది చూపించి, ఈ మేకులతో తలుపు చూడటానికి అసహ్యంగా ఉంది కదా. నువ్వు కోపపడే కొద్దీ ఎదుటివాళ్లు కూడా నిన్ను అలానే చూస్తారు. అర్థమైంది నాన్న, నాదే ఎంత తప్పో. ఇకపై నన్ను మార్చుకుంటాను. మంచిది రమేష్. నువ్వు కోపాన్ని నియంత్రించుకున్న ప్రతిసారి ఒక్కో మేకును తీసేస్తూ ఉండు. రమేష్ అలాగే తీయడం మొదలుపెట్టాడు. అతను మేకును తొలగించిన ప్రతి చోట తలుపు పైన ఆ మెరకు చిన్న చిల్లు మిగిలిపోయింది. మేకులు తీసేసినా తలుపులో చిల్లు మాత్రం అలాగే మిగిలిపోయాయి. అర్థమైంది నాన్న, నాదే ఎంత తప్పో. రమేష్ కోపం తగ్గి మేకులన్నింటినీ తీసేసినా వాటి తాలూకు రంధ్రాలు తలుపు నిండా మిగిలిపోయాయి. అప్పుడు రంగయ్య రమేష్ భుజం మీద చెయ్యి వేసి, నువ్వు ఎదుటి వాళ్ళపైన కోపం చూపినప్పుడల్లా వాళ్ళ మనసులో నువ్వు ఓ మేకును దించినట్టే. ఆ తర్వాత చెప్పే క్షమాపణ కొట్టిన మేకును తీయడం లాంటిది. నువ్వెంత నిజాయితీగా శ్రద్ధగా మేకును తీసినా ఎదుటి వాళ్ళ మనసుపైన ఇలాంటి చిల్లు ఒకటి మిగిలిపోతుంది. కాబట్టి ఎవరినీ అనవసరంగా కోప్పడకూడదు అని చెప్పాడు రంగయ్య. రంగయ్య మాటల్లోని నిజాన్ని గ్రహించిన కొడుకు రమేష్ మరెప్పుడూ ఇతరుల మీద కోపాన్ని ప్రదర్శించలేదు.